దీనికైతే కీయే లేదు, డిజిటల్ కీ, అంటే మన మొబైల్తోనే ఆపరేట్ చేసుకోవచ్చంట. మనకి లెగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది, పెద్ద లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. USB కేబుల్ ఛార్జ్ పాయింట్ కనిపిస్తుంది, చాలా హిడెన్గా ఉంది. ఈ రోడ్లో దీని సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, నాకు గతుకులు కానీ ఆ ఫీలింగ్ కానీ ఏం లేదు. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు మనం చూడబోతున్నాం ఓలా S1X ప్లస్ రివ్యూ మనం చూడబోతున్నాం. బైక్ ఎలా ఉంది, దీని రేంజ్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం ఫస్ట్ బైక్ అనుకోగానే కావాల్సింది ఏంటి, కీ అనుకుంటాం కదా. సో దీనికైతే కీయే లేదు, డిజిటల్ కీ, అంటే మన మొబైల్తోనే ఆపరేట్ చేసుకోవచ్చంట. సో అదేంటో నాకు కొత్తగానే ఉంది, ఎప్పుడు కీతో ఆన్ చేయడం అలవాటు కదా. సో అదైతే నాకు కొత్తగా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ఎలా ఆన్ అవుతుందో. కీ లేకుండా ఆన్ చేయడం ఎలా అనుకుంటున్నారా? మనం బైక్ కొన్నప్పుడే వాళ్ళు ఒక యాక్సెస్ ఇస్తారు, అది మొబైల్తో ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. సో మొబైల్తో మనం లాక్ అనేది పెట్టుకోవాలన్నమాట. నెంబర్ లాక్ ఉంటుంది, ఇక్కడ మనకి నెంబర్ లాక్ పెట్టుకుంటే ఎవరైతే బైక్ పర్చేజ్ చేశారో వాళ్ళకి ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇద్దరికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 3 మెంబర్స్ ఈ బైక్ ని స్టార్ట్ చేయొచ్చు. సో ఆ పాస్వర్డ్ తోటి, ఆ పాస్వర్డ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే బైక్ చూసేద్దాం. సో ఓలా అనగానే మనకి ఒకటే కనిపిస్తుంది, ఎప్పుడు దీని లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిగతా బైక్స్తో కంపేర్ చేస్తే ఓలాని ఎక్కడున్నా గుర్తుపట్టేయచ్చు, అంత స్పెషల్గా డిజైన్ చేసి ఉంటుంది. స్లీక్గా స్టైలిష్గా కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం లిక్విడ్ సిల్వర్ కలర్. సీట్ కూడా చాలా బ్రాడ్గా అనిపిస్తుంది నాకు, కూర్చోడానికి ఈజీగా 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. 3 మెంబర్స్ అంటే అడల్ట్స్ కాదు, ఫ్యామిలీలో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని ఈజీగా కూర్చోబెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి స్లీక్గా కనిపిస్తుంది. మనకి 5 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చారు. సో మనకి ఫ్రంట్ లో చూస్తుంటే కూడా దీని లుక్ అయితే చాలా బాగుంటుంది. 2 LED లైట్స్ ఇచ్చారు, ఒకటి DRL అండ్ ఇంకోటి మనకి హెడ్ ల్యాంప్ అనమాట. ఒకటి మనం బండి స్టార్ట్ చేయగానే మనకి ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, ఇంకోటి నైట్ టైం మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 LED ల్యాంప్స్ అయితే చూస్తున్నాం, సింపుల్ గా ఓలా అని మెన్షన్ చేసి ఉంది. సో సైడ్ అయితే ఇండికేటర్స్ చూస్తున్నాం మనం. ఇక్కడ టైర్ వచ్చి మనకి ట్యూబ్లెస్ 12 ఇంచ్ టైర్ మనకి ఇక్కడ కనపడుతుంది అండ్ 2 టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్. అండ్ ఫ్రంట్ పార్ట్ కి వస్తే ఇది వరకు మనకి ఫ్రంట్ పార్ట్ ఇంత స్పేస్ ఉండేది కాదు, లెగ్ స్పేస్. ఇప్పుడైతే డిజైన్ కొంచెం మార్చారు, మనకి లెగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద లగేజ్ కూడా పెట్టుకోవచ్చు, వాటర్ టీన్స్ అండ్ సిలిండర్స్ కూడా పెట్టుకోవచ్చు, హెవీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి బ్యాటరీ ప్లేస్ అనేది మార్చారు, బిఫోర్ కన్నా ఇప్పుడు బ్యాటరీ స్పేస్ అనేది ఇక్కడ లోపల ఇవ్వడం జరిగింది. అండ్ 2 స్లాట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి లెఫ్ట్ అండ్ రైట్, లగేజ్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హుక్ అనేది ఇచ్చారు. ఇక్కడ USB కేబుల్ ఛార్జర్ పాయింట్ కనిపిస్తుంది, మనం ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. చాలా హిడెన్ గా ఉంది. LCD 5 ఇంచ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇది టచ్ స్క్రీన్ అయితే కాదు, మనం బటన్స్ తోటి ఇది ఆపరేట్ చేసుకోవాలి. మనం చెప్పుకున్నాం కదా, దీనికి కీ అయితే ఏముండదు. బైక్ స్టార్ట్ చేసుకోవాలంటే బటన్స్ తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. 6 డిజిట్స్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. లాక్ ఒక పర్సన్ పెట్టిన లాకే మిగతా ఇద్దరు కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే పర్సన్ కి డిఫరెంట్ లాక్ అయితే ఉండదు. కావాలంటే మీరు అది లాక్ ఎనీ టైం మార్చుకోవచ్చు. మార్చుకున్నాక మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేమ్ అదే లాక్ తోటి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పాస్వర్డ్ లాక్డ్ ఉంది ప్రెసెంట్. సో లాక్ ఓపెన్ చేద్దాం. ఇన్ కేస్ మనం పాస్వర్డ్ కనుక రాంగ్ గా టైప్ చేసినట్టయితే 4 టైమ్స్ వరకే యాక్సెస్ ఉంటుంది. 4 టైమ్స్ తర్వాత రాంగ్ గా కనుక ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుంది. అంటే 5 మినిట్స్ వరకు మళ్ళీ మనం ఆ లాక్ అనేది అయితే తీయలేమన్నమాట. సో ఇప్పుడైతే ఇది ఆన్ చేసాం మనం. ఇక్కడ 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ చూపిస్తుంది. బ్యాటరీ 40% ఛార్జ్ అయి ఉంది. ఇది 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుందని అయితే సర్టిఫైడ్ కంపెనీ చెప్తున్నారు. 150 కిలోమీటర్స్ అయితే ఇస్తుందని. ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి, ఎకానమీ, నార్మల్ అండ్ స్పోర్ట్స్ అనమాట. ఇక్కడ ఇచ్చిన బటన్ తోటి మనం మోడ్స్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది ఇందులో ఆప్షన్. 30 స్పీడ్ కనుక రీచ్ అయినట్టయితే దాన్ని క్రూజ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ బటన్ ఉంది, దాన్ని కనుక ప్రెస్ చేస్తే రన్నింగ్ లో మనకి ఆ బటన్ కనుక ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ చేసుకోవచ్చు 30 స్పీడ్ లో అనమాట. మనం ఇంకా యాక్సిలరేటర్ ఇచ్చే అవసరం ఉండదు, అదే స్పీడ్ లో బైక్ అయితే వెళ్తుంది. సో ఆప్షన్ కూడా మనకి ఈ బైక్ లో ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నాం, ఇది పవర్ బటన్. ఇది మోడ్ సెట్ చేసుకోవడానికి ఎకానమీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ నార్మల్ మోడ్ అనమాట. నార్మల్ మోడ్ ఆటోమేటిక్ గా మనకి బైక్ స్టార్ట్ అవగానే నార్మల్ మోడ్ ఉంటుంది. ఒక ప్రెస్ చేస్తే అది స్పోర్ట్స్ మోడ్లోకి తీసుకుంటుంది. డబల్ ప్రెస్ చేస్తే ఎకానమీ మోడ్ అనేది తీసుకుంటుంది. అండ్ ఈ 2 వచ్చి మనకి నెంబర్ లాకింగ్ సిస్టమ్. ఇది 0 to 9 వరకు, ఇది 9 నుంచి 0 వరకు అనమాట. ఇవి మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. మనకి నెంబర్ లాకింగ్ సిస్టమ్. ఒక నెంబర్ ప్రెస్ చేశాక ఇది ఓకే బటన్ అనమాట. ఒక నెంబర్ ప్రెస్ చేసి ఓకే చేయాలి, ఒక నెంబర్ ప్రెస్ చేసి ఓకే చేయాలి. ఇలాగా 6 డిజిట్స్ ప్రెస్ చేసి అప్పుడు ఓకే నెక్కితే ఇది లాక్ అనేది ఓపెన్ అవుతుంది, బండి స్టార్ట్ అవుతుంది.
అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం ఇది రివర్స్ అండ్ ఇది ల్యాంప్, ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, ఇది హారన్. ఇదే రివర్స్ బటన్ మనం చెప్పుకున్నాం కదా, క్రూజ్ కంట్రోల్ కూడా ఇదే అవుతుంది. రన్నింగ్ లో ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనం ఆ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక బటన్ ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ అవుతుంది అన్నమాట. సైడ్ మిర్రర్స్ అనేది రౌండ్ షేప్ లో ఇవ్వడం జరిగింది. మనకి సైడ్ పెడల్స్, ఇవి బండి అయితే ఎలా అయితే స్లీక్ గా ఉందో ఇవి కూడా అంతే స్లీక్ గా ఉన్నాయి, స్టైలిష్ గా కూడా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇవి రిఫ్లెక్టర్స్ సైడ్ కూడా ఉన్నాయి అండ్ బ్యాక్ కూడా ఉన్నాయి. ఇండికేటర్స్ అండ్ బ్రేక్ ల్యాంప్ ఇక్కడ ఉంది, బాడీలోనే కనెక్ట్ అయిపోయి ఉంది. చూసారా ఇది ఎంత స్లీక్ గా స్టైలిష్ గా ఉందో. ఈ ల్యాంప్ కూడా అంతే స్టైలిష్ గా ఇచ్చేసారు, అది బాడీలో ఆటోమేటిక్ గా అలా కలిసిపోయింది. ఎంబోస్ గా ఏం కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. మనకి ఇది S1X+. మనకి ఇది ఇలా సింగిల్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఛార్జింగ్ స్లాట్ అన్నమాట. మనకి వెహికల్ తో పాటు వచ్చే ఛార్జర్ తో కనుక అయితే 7.4 hours లో ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్ తో అయితే మనకి ఓలా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో దాంతో 2.5 hours లో కనుక ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఇంకో ఛార్జింగ్ కూడా ఉంది, హైపర్ ఛార్జర్ 1.4 hours లో అయితే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అది భారత్ పెట్రోల్ బంక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇన్ ఫ్యూచర్ లో మనకి అక్కడ అవైలబుల్ గా వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ సీట్ చెప్పుకున్నాం కదా, సీట్ అయితే బ్రాడ్ గా ఉంది. ఈజీగా 3 persons కూర్చోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్. అంటే కిడ్స్ మాత్రమే, అడల్ట్స్ 3 passengers డ్రైవ్ చేయకూడదు రూల్స్ ప్రకారం. సో కిడ్స్ అయితే ఈజీగా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. అండ్ ఇది పట్టుకోవడానికి రాడ్ కూడా ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే రివర్స్ బటన్ ప్రెస్ చేయాలి. రివర్స్ బటన్ బండి ఆగినప్పుడు రివర్స్ బటన్ కనుక లాంగ్ ప్రెస్ చేస్తే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. ఇది మనకి బండి ఆన్ చేసినప్పుడు రివర్స్ బటన్ వేస్తే మనకి బ్యాక్ వెళ్తుంది. రన్నింగ్ లో మనం 30 స్పీడ్ లో ఉన్నప్పుడు క్రూజ్ కంట్రోల్ చేసుకోవాలంటే కూడా ఇదే రివర్స్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవుతుంది. బండి ఆగినప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది అండ్ బీప్ సౌండ్ కూడా వినిపిస్తుంది. సో బూట్ స్పేస్ చూద్దాం ఎంత ఉందో. చాలా పెద్దగా ఉంది. యాక్చువల్ గా 34 liters బూట్ స్పేస్ ఇచ్చారు. చాలా అంటే ఈజీగా 2 helmets పెట్టుకోవచ్చు, చాలా లగేజ్ పెట్టుకోవచ్చు, వెజిటబుల్స్ కానీ వాట్ ఎవర్. అండ్ ఫ్రంట్ లో కూడా చెప్పాను కదా చాలా స్పేస్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాంగింగ్ కి చాలా లగేజ్ అయితే తీసుకెళ్లొచ్చు. బైక్ చార్జర్ అన్నమాట, చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది చూడడానికి అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది. దీని ఛార్జింగ్ పెట్టేసుకున్నాక బ్యాటరీ అనేది అయితే లోపల పెట్టేసి వైర్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. సో వైర్ ఇటు నుంచి బయటకు పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ బూట్ స్పేస్ అయితే క్లోజ్ చేసేయచ్చు. ఇది మనకి 550 watts ఛార్జింగ్. ఇది మనం ఎప్పుడైనా ఛార్జింగ్ బయట పెట్టామనుకోండి, ఇంటి బయట పెట్టి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారని భయం కూడా లేకుండా మనకి స్పెషల్ గా డిజైన్ చేశారు. సో బ్యాటరీ అయితే మనం ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇది ప్లగ్ పాయింట్ పెట్టుకోవడానికి. ఇది ఇక్కడ ఒక స్లాట్ ఉంది చిన్నది. ఈ వైర్ అయితే ఇక్కడ నుంచి తీసుకురావాలి. ఇది చిన్నది చూసారా, కనిపిస్తుంది చాలా క్లియర్ గా. ఇది చిన్న వైర్, ఇది పెట్టడానికి. ఇది ఛార్జర్ పాయింట్. మనకి చిన్న ఫ్యాన్ కూడా ఇచ్చారు, ఇది హీట్ అవ్వకుండా. సో ఎక్స్ట్రా కేర్ అయితే తీసుకున్నారు, బిఫోర్ లా కాదు. అండ్ ఈ వైర్ ఇక్కడ అండ్ ఈ వైర్ ఇక్కడ పెట్టేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ బూట్ స్పేస్ అయితే ఇలా క్లోజ్ చేయొచ్చు. ఈ వైర్స్ అయితే కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మనకి ఎవరు బ్యాటరీ దొంగతనం చేస్తారని కానీ అలాంటి భయాలు అయితే ఏముండవు. సో ఇట్లా అరేంజ్ చేశారు అనమాట. డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో బైక్ డ్రైవ్ చేయాలంటే మనకి బ్రేక్ పట్టుకొని పవర్ మోడ్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మనకి బైక్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకి సైడ్ స్టాండ్ తీయలేదు కదా, సో సైడ్ స్టాండ్ తీయకపోతే బండి స్టార్ట్ అవ్వదు, అదైతే ఇండికేట్ చేస్తుంది. మనకి సైడ్ స్టాండ్ తీసిన తర్వాత బ్రేక్ పట్టుకొని పవర్ బటన్స్ ప్రెస్ చేస్తే మనకి బండి అనేది స్టార్ట్ అవుతుంది. బండి అయితే స్టార్ట్ చేసాం. బండి స్టార్ట్ చేసినప్పుడు అయితే నార్మల్ మోడ్ లో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం మోడ్స్ మార్చుకోవచ్చు. సింగిల్ టచ్ ఇస్తే స్పోర్ట్స్ మోడ్ వెళ్తుంది, అదే డబుల్ టచ్ ఇస్తే కనుక ఎకానమీ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. సో ఈ స్పోర్ట్స్ మోడ్ మనం మోడ్స్ మార్చే కొద్దీ దాని రేంజ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది మనకి. ఇప్పుడైతే నేను ఎకానమీ మోడ్లో పెట్టాను కాబట్టి 49 చూపిస్తోంది. సో మనం మోడ్ మార్చి చూద్దాం. నార్మల్లో 42 రేంజ్ ఇస్తోంది. ఆటోమేటిక్గా మనకి రేంజ్ అనేది మారిపోతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో పెడితే 38 kilometers రేంజ్. అంటే ఇది 40, ప్రస్తుతం బ్యాటరీ అయితే 40% ఛార్జింగ్లో ఉంది. సో ఈ 40%లో మనం మోడ్ మార్చే కొద్దీ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తుంది. సో మనం క్రూజ్ కంట్రోల్ అన్నాం కదా, క్రూజ్ కంట్రోల్ 30 స్పీడ్ వెళ్ళినప్పుడు క్రూజ్ కంట్రోల్ పెట్టుకోవచ్చు అనమాట. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ చూస్ చేసుకుంది కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్న రోడ్ అయితే చూస్ చేశాను. ఇది కంప్లీట్ గా మట్టి రోడ్డు. సో ఈ రోడ్ లో దీని సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. నాకు గతుకులు కానీ ఆ ఫీలింగ్ కానీ ఏం లేదు. చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది బండి. బ్రేక్స్ కూడా చాలా స్పీడ్ గా పడుతున్నాయి. 0 to 40 స్పీడ్ అందుకోవాలంటే జస్ట్ 3.3 seconds లో అయితే స్పీడ్ అందుకుంటుంది. సీట్ అయితే బ్రాడ్ గా ఉంది, అన్ని బాగున్నాయి. బైక్ చూడటానికి అయితే స్లీక్ గా ఉంటుంది కానీ దీని వెయిట్ వచ్చి 128 kgs అయితే వెయిట్ ఉంది బండి. డ్రైవ్ కి అయితే చాలా కంఫర్ట్ గా ఉంది. మనకి హెడ్ ల్యాంప్స్
కూడా చూస్తున్నాం కదా, బ్రైట్నెస్ వస్తుంది, ఎల్ఈడి మిర్రర్ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా బండి స్లీక్ గా ఉంది. నాకు లెగ్ స్పేస్ అనేది ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువ లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను రివర్స్ బటన్ అయితే ప్రెస్ చేశాను. రివర్స్ ఎలా వెళ్తుందో కూడా చూడాలి కదా, సో ప్రెస్ చేశాను. నార్మల్ గా మనం యాక్సిలేటర్ ఎలా ఇస్తాం, మనం బ్యాక్ ఇస్తాం. సో రివర్స్ ప్రెస్ చేసినప్పుడు మాత్రం ఫ్రంట్ కి ఇవ్వాలి. సో రివర్స్ లోనే ఉంటుంది. యాక్సిలేటర్ ఫ్రంట్ కి ఇస్తే బండి రివర్స్ లో వెళ్తుంది. చాలా స్పీడ్ గా వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. బండి అలవాటు పడే వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సో ఇది చిన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేసేటట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఈ రివర్స్ లో ఒక సౌండ్ వస్తుంది చూసారా, రివర్స్ వేసినప్పుడు ఆ బీప్ సౌండ్ కూడా వస్తుంది. ఆఫ్ చేయగానే నార్మల్ మోడ్ లోకి తీసేసుకోండి. అంటే ఫ్రంట్ కి వెళ్లే దానికన్నా రివర్స్ లో చాలా ఎక్కువగా వెళ్తుంది. మేబీ ఇది ఎందుకంటే అప్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా రివర్స్ లో మనం లాగాలంటే, అంటే బండి బ్యాక్ వెళ్ళాలంటే కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు బండి ఆన్ చేసుకున్నాం కదా, ఆఫ్ చేయడం ఎలా అంటే జస్ట్ స్టాండ్ వేసి బైక్ దిగిపోయిన 30 seconds లో బైక్ అయితే మనకి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇంత బాగుంది కదా. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 95,600 ఉందన్నమాట. ఈ ఓలా బైక్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కుక్కట్పల్లి సంగీత్ నగర్ లో ఉంది, అశోక్ మాల్ కి ఆపోజిట్ లో. మనకి పిల్లర్ నెంబర్ 835 దగ్గర ఈ ఓలా షోరూమ్ అయితే అవైలబుల్ గా ఉంది. మీరు బైక్ చూడాలనుకున్నా, టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా ఈ షోరూమ్ కి కాంటాక్ట్ చేయొచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.